కాళ్ళలో కట్టుకుని ఏరుగా ఉంటుంది కదా క్లియర్గా, ఏమైనా దృష్టి తగ్గితేనే మన పూర్వీకుల పద్ధతి అదేనమాట. సైడ్లో అంతా క్లియర్గా ఉంది కదా, ప్రతిది నిఘా పడుతుందని అలా వేస్తాం. కాలగొట్టు నుంచి నేరుగా ఉంది కదా శివారుగా పొడవగా, కందృష్టి నరదృష్టి లేకుండా అక్కడక్కడ దిష్టి బొమ్మలు పెడతామండి మన పూర్వీకుల ప్రకారంగా. మరి వ్యవసాయం పూర్వం నుంచి కూడా చేస్తాం కదా, మా చిన్నతనం నుంచి కూడా. అది లాభం ఏంటంటే కందృష్టి పోతుంది, వ్యవసాయము మామూలుగా క్లియర్గా ఉంటుందని మనకు ఒక నమ్మకం అన్నమాట. ఏదైనా ఇంకెంత తెగులు గిగులు అయితే ఏమైనా దృష్టి ఉంటే పశువులు నీళ్ళు చల్లడం అని అలాంటి వల్ల ఉంటాయన్నమాట. అది అంటే మీరు ఎప్పుడు నుండి వ్యవసాయం చేస్తారు, ఎప్పుడు నుండి ఈ ఆనవాయితీ ఉంది? నేను వ్యవసాయము నేను నా జన్మ 1943, 58 నుంచి నేను వ్యవసాయం చేస్తాను. 58, 56, 7 నుంచి చిన్నపాటి నుంచి ఉన్నాం. ఈ దిష్టి బొమ్మలకి ఏంటంటే మాకు ఎవరికైనా కందృష్టి లేకుండా ఉంటుంది, మరి వ్యవసాయం మీద మాకు నమ్మకం ఉంటుంది అందు మీద. అదే అనమాట అండి. ఒక్కోసారి ఏమో పసుపు నీళ్ళు చల్లుతాము, దూపాలు వేస్తాము. పూర్వీకులు మా పెద్దలు చెప్పిన ప్రకారంగా